గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ 1Bలో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ వెరీ షార్ట్లో రిమైనింగ్ ఉన్నాయి కదా, అవి చెప్పండి. కంప్యూట్ లిమిట్ క్యూబ్ రూట్ 1 + x మైనస్ క్యూబ్ రూట్ 1 - x by x as x tends to 0. Given limit cube root 1 + x minus cube root 1 - x by x. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ వన్ చేస్తే లిమిట్ క్యూబ్ రూట్ 1 + x మైనస్ 1 మైనస్ క్యూబ్ రూట్ 1 - x ప్లస్ 1 బై x. ఇప్పుడు సపరేట్ చేద్దాం. లిమిట్ క్యూబ్ రూట్ 1 + x మైనస్ 1 బై x యాజ్ x టెన్స్ టు 0. ఈ మైనస్ దగ్గర సపరేట్ చేద్దాం, 2 పార్ట్స్. మైనస్ లిమిట్ క్యూబ్ రూట్ 1 - x మైనస్ 1 బై x యాజ్ x టెన్స్ టు 0. ఇప్పుడు ఇది a³ - b³ ఫార్ములా రాద్దాం రెండింటిని. లిమిట్ 1 + x హోల్ పవర్ 1/3 క్యూబ్ రూట్ 1 + x అంటే అదే కదా, మైనస్ 1 పవర్ 1/3 బై x యాజ్ x టెన్స్ టు 0 ప్లస్ లిమిట్ 1 - x హోల్ పవర్ 1/3 మైనస్ 1 హోల్ పవర్ 1/3 బై -x. ఇక్కడ జాగ్రత్తగా మైనస్లో ప్లస్లో కామన్ తీస్తూ చేయాలి. లిమిట్ 1 + x హోల్ పవర్ 1/3 మైనస్ 1 పవర్ 1/3 బై 1 + x మైనస్ 1 యాజ్ x టెన్స్ టు 0 ప్లస్ ఇక్కడ కూడా అంతే, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 చేసాం. ప్లస్ లిమిట్ 1 - x హోల్ పవర్ 1/3 మైనస్ 1 పవర్ 1/3 బై 1 - x మైనస్ 1. ఇక్కడైనా అంతే. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 + x హోల్ పవర్ 1/3 మైనస్ 1 పవర్ 1/3 బై 1 + x మైనస్ 1 బై లిమిట్ 1 + x టెన్స్ టు 1 ప్లస్ లిమిట్ 1 - x హోల్ పవర్ 1/3 మైనస్ 1 పవర్ 1/3 బై 1 - x మైనస్ 1 యాజ్ x 1 - x టెన్స్ టు 1. ఇవేంటంటే ఇక్కడ ఈ లిమిట్స్ మనం చెప్పాను కదా ఒక వీడియోలో, ఇక్కడ ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టుగా మనం మార్చుకుంటాం. అంటే ఏం లేదు, బోత్ సైడ్స్ యాడ్ 1 సబ్ట్రాక్ట్ 1 అలా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగా ఇది వచ్చే వరకు దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 పవర్ 1/3 మైనస్ 1 ప్లస్ 1/3 ఇంటూ 1 పవర్ 1/3 మైనస్ 1. ఇది ఏ ఫార్ములా ఉందో చూసుకోండి. ఒక ఫార్ములా చెప్పాను, లిమిట్ x పవర్ m మైనస్ x పవర్ n బై, ఇది చూపిస్తాను. లిమిట్ x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a యాజ్ x టెన్స్ టు a ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ a పవర్ n మైనస్ 1. ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది, 1/3 ఇంటూ a పవర్ n మైనస్ 1 అంటే 1 పవర్ 1/3 మైనస్. సెకండ్ పార్ట్కి కూడా అంతే, ఆ రకంగానే వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇగో ఫార్ములా, ఈ ఫార్ములా అప్లై చేసి చేయాలి. 2 పార్ట్స్కి కూడా అలా చేస్తాం. డినామినేటర్లో కూడా రెండింటికి యాడ్ 1 సబ్ట్రాక్ట్ 1 చేసాం. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ లిమిట్ కంప్యూట్ లిమిట్ 1 - cos 2mx by sin square nx as x tends to 0. Given limit 1 - cos 2mx by sin square nx. 1 - cos 2mx that is 2 sin square mx. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ట్రిగ్నోమెట్రీ బై sin square nx as x tends to 0. న్యూమరేటర్ని డినామినేటర్ని ఏం చేద్దామంటే x² డివైడ్ చేద్దాం ఈ రకం. ఎందుకంటే మనకి ఈ ఫార్ములా రావడానికి ఫార్ములా ఉంది కదా, sin² θ బై sin mx బై mx sin mx బై x, ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలోకి తీసుకురావాలి. సో 2 బయటకి తీసుకొస్తాం. లిమిట్ sin² mx బై x² బై sin² nx బై x² దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లిమిట్ sin² mx బై x² యాజ్ x టెన్స్ టు 0 బై లిమిట్ sin² nx బై x² యాజ్ x టెన్స్ టు 0. ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాం, హోల్ స్క్వేర్ కింద రాస్తే ఇది చెప్పాను కదా ఇందాక, ఆ ఫార్ములాకి వచ్చేస్తుంది. sin nx బై x ఆ ఫార్ములాకి వచ్చింది.
sin nx బై ఎక్స్ ఇస్ ఎక్స్ n ఆ రకంగా చేస్తాం. మీదేమో 2 ఇంటూ ఎం స్క్వేర్ అవుతుంది కదా, ఎం కదా ఇది, కిందనేమో ఎలాగో ఎన్ఏ ఉంది కాబట్టి ఎన్ స్క్వేర్ ఈ రకంగా వస్తుంది. 2 ఇంటూ ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఈ రకంగా వస్తుంది. ఏం లేదు, చాలా సింపుల్. 1 మైనస్ కాస్ 2 ఎంఎక్స్ని 2 సైన్ స్క్వేర్ ఎంఎక్స్ అని వస్తుంది బై సైన్ స్క్వేర్ ఎంఎక్స్. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే అప్పుడు ఈ రకంగా రాయొచ్చు, హోల్ స్క్వేర్ కింద రాసాం. దీనికి మనకు ఫార్ములా ఉంది, లిమిట్ సైన్ ఎన్ఎక్స్ బై ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 ఇస్ ఎన్ అని చెప్పి. ఆ ఎన్ ప్లేస్లో ఇక్కడ ఎం ఉంది అంతే తేడా, అందుకని 2m స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్, షో దట్ లిమిట్ mod x by x as x tends to 0 power minus 1 is equal to 1 and limit mod x by x as x tends to 0 plus 0 power plus 1 is equal to minus 1. If x tends to 0 plus, which implies that x greater than 0, which implies that mod x is equal to x. పాజిటివ్ అయినప్పుడు వాల్యూ పాజిటివ్ వస్తుంది. అదే చేసి లిమిట్ ఎల్హెచ్ఎస్ తీసుకో, లిమిట్ mod x by x as x tends to 0 plus is equal to limit x కదా mod x వాల్యూ x by x as x tends to 0 plus, that is equal to limit 1 as x tends to 0 plus, that is equal to 1 RHS. దీని వాల్యూ +1 వచ్చింది. ఇప్పుడు ఇఫ్ x tends to 0 minus, it implies that x less than 0 అని కదా, అంటే mod x is equal to minus x, దాని వాల్యూ -1 వస్తుంది. ఇంకోసారి వచ్చేసి సో దిస్ వాల్యూ ఇస్ -1. ఈ రకంగా రెండు లిమిట్స్ వాల్యూస్ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్, షో దాట్ లిమిట్ 2 mod x by x as x tends to 0 plus x plus 1 is equal to 3. Given limit 2 mod x by x as x tends to 0 plus x plus 1. If x tends to 0 plus, అదే కదా మనం చేయాల్సింది, ఎందుకంటే ఇక్కడ లిమిట్ అదే ఉంది, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కదా, అంటే mod x is equal to x, ఇందాక ప్రాబ్లంలో చేస్తాం. LHS is equal to limit 2 mod x by x as x tends to 0 plus x plus 1. So that is equal to limit 2x by x as x tends to 0 plus x plus 1. Limit as x tends to limit 2 కదా వచ్చింది, x క్యాన్సిల్ అయిపోయి 2 plus x plus 1 as x tends to 0 plus. ఇప్పుడు x వాల్యూ వేస్తాం, వేస్తే 3 వస్తుంది. సో ఈ రకంగా చేయాలి. ఆర్హెచ్ఎస్ అదే కదా, 3 అనే కదా ప్రూవ్ చేయమన్నా ప్రాబ్లంలో. సో ఈ రకంగా చేయాలి, 3 వచ్చింది. నెక్స్ట్, కంప్యూట్ లిమిట్ 8 mod x plus 3x by 3 mod x minus 2x as x tends to infinity. Given limit 8 mod x plus 3x by 3 mod x minus 2x as x tends to infinity. If x tends to infinity, it implies that x greater than 0, అంతే కదా, is equal to mod x is equal to plus x. మళ్ళీ ఇందాకలాగే x ప్లస్లో mod x ప్లస్లో x వేస్తే ఏమొస్తుంది, 8x లిమిట్ 8x plus 3x by 3x minus 2x as x tends to infinity వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 11x కదా, 11x by x, x క్యాన్సిల్, లిమిట్ యాజ్ x tends to infinity, దట్ ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు ఏం చేయాలంటే, సో నెక్స్ట్ ఈ రకంగా చేయాలి. కంప్యూట్ లిమిట్ 11x³ minus 3x plus 4 by 13x³ minus 5x² minus 7 as x tends to infinity. Given limit 11x³ minus 3x plus 4 by 13x³ minus 5x² minus 7 as x tends to infinity. ఇందులో మ్యాక్సిమం x³ కదా ఉంది, అది కామన్ తీసేది, న్యూమరేటర్లోనే ఉంది డినామినేటర్లోనే ఉంది. సో బయటికి తీసి రాదు. లిమిట్ x³ ఇంటూ 11 minus 3 by x² plus 4 by x³ by x³ into 13 minus 5 by x minus 7 by x³ as x tends to infinity. x³ క్యాన్సిల్. ఇప్పుడు ఈ రకంగా వచ్చింది, లిమిట్ 11 minus 3 by x² plus 4 by x³ by 13 minus 5 by x minus 7 by x³ as x tends to infinity. So limit 11 minus 3 into 1 by x whole square అన్నారు,
అలాగే ప్లస్ 4 ఇంటూ 1/x హోల్ క్యూబ్ అన్నారు, అన్నీ కూడా అంతే. అప్పుడు 1/x టెన్స్ టు 0, ఏమీ లేదు అంత 1/x వచ్చేటట్టుగా ఈ లిమిట్ని రాయాలి. అంటే 1/x అంటే ఇక్కడ 1/∞ అవుతుంది కదా, అలాగన్నమాట. 1/∞ ఈజ్ 0. సో కాబట్టి 1/x టెన్స్ టు 0 ఆ రకంగా. ఇక్కడ ఏది ఉంటుందో దాన్ని బట్టి లిమిట్ చేంజ్ చేసుకుంటాం. సో 11 మైనస్ 3 ఇంటూ 0 స్క్వేర్ 1/x టెన్స్ టు 0 కదా, ఆ 0 వేసేస్తాం. ప్లస్ 4 ఇంటూ 0 క్యూబ్ బై 13 మైనస్ 5 ఇంటూ 0 మైనస్ 7 ఇంటూ 0 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 11/13. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ కంప్యూట్ లిమిట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x మైనస్ x యాజ్ x టెన్స్ టు ఇన్ఫినిటీ. గివెన్ లిమిట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x మైనస్ x యాజ్ x టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు న్యూమరేటర్ని రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తే ఈ రకంగా ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అయ్యింది. సో లిమిట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x హోల్ స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ x. ఇప్పుడు ఇది స్క్వేర్ ఇంటూ స్క్వేర్ పోతే క్యాన్సిల్ అవుతాయి. x స్క్వేర్ ప్లస్ x మైనస్ x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ x. ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్ అంటే x బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ x ఉంది. ఇప్పుడు x టెన్స్ టు లిమిట్ x క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పార్ట్ని ఏం చేద్దామంటే ఇందులోంచి అంటే కింద డినామినేటర్లో ఇది రూట్ x స్క్వేర్ కామన్ తీస్తాం. రూట్ x స్క్వేర్ అంటే దట్ ఈజ్ x కదా, సో ఈ రకంగా వస్తుంది ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/x ప్లస్ x క్యాన్సిల్ అవుతుంది. లిమిట్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/x ప్లస్ x యాజ్ x టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు 1/x ఇందాకలాగే లిమిట్ 1/x టెన్స్ టు 0 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/x ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 కదా, 1/x టెన్స్ టు 0 అంటే ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ½. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ మీకు థ్యాంక్ యూ.